హలో, నేను మీ సిఎస్ రావు. 2014 ఎన్నికల ముందు అన్నా హజారే ఎలాంటి ఉద్యమం చేశారో అంతకు మించినటువంటి ఉద్యమానికి ఇప్పుడు రైతులు దిగారు. కనీస మద్దతు ధర ఇవ్వాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి అనే డిమాండ్ తోటి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి రైతులు ఢిల్లీ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రైతులు ఢిల్లీకి చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దీని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు కోటేశ్వర గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. లైవ్లో నమస్తే అండి కోటేశ్వర గారు. నమస్తే సార్. చూశారు, గతంలో కూడా మనం వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఏ విధంగా పోరాడారు రైతులు అనేది. ఇప్పుడు మళ్ళా అంతకు మించినటువంటి పోరాటం కనిపిస్తుంది. అక్కడ సోనిక్ అనేటువంటి ఒక ప్రయోగం చేస్తున్నారు రైతుల మీద అంటున్నారు. ఏంటి సార్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఢిల్లీ నగరంలోకి రైతులు రాకుండా అడ్డుకునేందుకు అత్యంత దుర్మార్గమైన లేదా అంటే మామూలు పౌర ఆందోళనల సందర్భంగా వాడకూడనటువంటి వాటన్నింటినీ కూడా వాడటానికి ఇవాళ ఢిల్లీ పోలీసులు లేదా హర్యానా పోలీసులు సిద్ధపడ్డారనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా ఈ సోనిక్ ఆయుధాలు అంటే విపరీతమైనటువంటి శబ్దాలు చేసి మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెవుడు వచ్చే విధంగా లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే విధంగా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటివి. ఇలాంటి టాక్టిక్స్ అన్నిటినీ కూడా ఇజ్రాయెల్ నుంచి అరువు తెచ్చుకుని, ఇజ్రాయెల్, అమెరికా ఇలాంటి దుర్మార్గపు దేశాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పద్ధతుల్ని రైతుల మీద వాళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, లేకపోతే మరొకటి కోరటం లేదు, లేదా దేశ విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాదు. మీరు చెప్పినటువంటి వాగ్దానాలని, మీరు చెప్పినటువంటి అంశాలని అమలు జరపమని వస్తున్నటువంటి వాళ్ళ మీద ఈ విధంగా మేకులు కొట్టడం, అదేవిధంగా రోడ్ల మీద మేకులు కొట్టడం, స్వయంగా పోలీసులు, భద్రతా దళాలే యుద్ధ సమయాల్లో రోడ్ల మీద గోతులు తవ్వడం, కందకాలు తీయడం అనేటువంటిది అందరికీ తెలిసిందే. కానీ మన పౌరులు, మన రైతులు వచ్చి నిరసన తెలియజేస్తా ఉంటే వాళ్ళు రాకుండా మన భద్రతా దళాలే రోడ్ల మీద కందకాలు తవ్వడం, అదేవిధంగా ఇనుప మేకులు గుచ్చడం, బ్యారికేడ్లు, అదేవిధంగా కంటైనర్స్ లో, పెద్ద పెద్ద కంటైనర్స్ లో మట్టి లేకపోతే ఇసుక, రాళ్ళు ఇట్లాంటి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా దుర్మార్గపు పద్ధతుల్ని. సార్ అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవంగా సైంటిఫిక్ గా 70 డెసిబిల్ సామర్థ్యం ఉన్నటువంటి సౌండ్నే మన కర్ణబేరి వినగలదు. కానీ అమెరికా సైన్యం వాడేటువంటి సోనిక్ సౌండ్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చారు, వాటిని ప్రయోగిస్తున్నారు. అది 250 డెసిబెల్స్ నుంచి ఎక్కువ ఉంటుందట. సో వాటిని ప్రయోగిస్తే మీరు అన్నట్టు వాళ్ళకి శబ్ద కాలుష్యం, అలాగే కర్ణబేరి పగిలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఇంత ప్రయోగం ఎందుకు చేస్తున్నారు? అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇష్టం లేకనా? ఇష్టం ఉండేట్లయితే ఇప్పుడు రైతులు ఇప్పుడు ఆందోళనకి ఎవరైతే ఢిల్లీ రావడానికి ఎవరైతే పిలిపించారో వీళ్ళు ఇవాళ ఏదో ఇవాళ ఇచ్చినటువంటి పిలుపు కాదు, లేకపోతే ఆకస్మికంగా ఇచ్చినటువంటి పిలుపు కాదు. నవంబర్ 26, 27, 28 తారీఖుల్లోనే మేము చండీగఢ్ లో ఆందోళన జరుపుతామని చెప్పేసి ఎందుకు ఆ తేదీలను ఎందుకు ఎంచుకున్నారంటే 3 సంవత్సరాల క్రితం నవంబర్ లో ఢిల్లీ చేలో పిలిపించినటువంటి దానికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళా అదే డిమాండ్లు పరిష్కారం కాలేదు కనుక మేము మళ్ళా ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు పిలిపించారు. అప్పటి నుంచి ప్రభుత్వము చర్చలు ఏమీ జరపకుండా, లేకపోతే వాళ్ళతోటి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు నిరంకుశంగా మొత్తం అంటే డ్రోన్లు అనేటువంటి వాటిని దేనికి వాడుతున్నారు? వ్యవసాయానికి డ్రోన్లు వాడుతున్నారు. కానీ అదే వ్యవసాయదారుల మీద డ్రోన్లతోటి మొత్తం బాష్పవాయు గోళాలు, ఇంతకుముందు పోలీసులు చేతులతో విసిరేసేవాళ్ళు, లేకపోతే ఇంకో విధంగా చేసేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు డ్రోన్లతోటి కూడా బాష్పవాయు గోళాలు అంటే జనం మీద విసురుతున్నటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటిది చూసినప్పుడు ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యల్ని పరిష్కరించేటువంటి ఉద్దేశం లేదు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా దారుణమైనటువంటి నిర్బంధ విధానంతో అణిచివేయడానికి ఉన్నది అనేటువంటిది సార్ ఒకటి ఇప్పుడు రైతులు లేదంటే రైతు సంఘాలు పిలిపించినటువంటి సందర్భం పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత మాకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ అదే పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు చేస్తే కనుక కనీసం వాళ్ళకి అవకాశం ఉంటుంది చట్టం చేయడానికి. కానీ ఇప్పుడు చట్టం చేయడానికి అవకాశం లేదు అనేది ప్రభుత్వం చెప్తోంది. ఏమంటారు? చట్టం చేయడానికి లేదు అనేది ప్రభుత్వం చెప్పడం అది అవాస్తవమైనటువంటిది. ఎందుకు అంటే 2011లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిటీని వేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి నరేంద్ర మోడీ గారు కన్వీనర్ గా ఒక కమిటీ వేశారు 2011లో. ఆ కమిటీ చెప్పినటువంటి తీర్మానం ఏమిటి? చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మరి అందరూ ముఖ్యమంత్రులే ఉన్నారు, నరేంద్ర మోడీ గారి ముఖ్యమంత్రి. ఒకవేళ అది సాధ్యం కాదు అనుకున్నప్పుడు మరి ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి నాటి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సిఫార్సు చేసింది? ఒకటి. రెండోది, ఆ తర్వాత కూడా వాటన్నిటిని మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. 2020-21లో ఏడాది పాటు ఉద్యమం సాగిన సందర్భంగా 3 సాగు చట్టాలని వెనక్కి తీసుకుంటూ ఆ రోజు దేశం మొత్తానికి, రైతాంగానికి క్షమాపణలు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏమిటి? మీరు లేవనెత్తినటువంటి డిమాండ్లలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేటువంటి అంశము, ఇతర అంశాల గురించి మేము ఒక కమిటీని వేస్తామని చెప్పేసి చెప్పారు. ఎప్పుడు వేశారు కమిటీని? 2022 జూలై 18వ తారీఖున ఎప్పుడో కమిటీని వేశారు. అంటే 2022 జూలై 18 నుంచి ఇప్పటి వరకు ఆ కమిటీ ఏం చేసింది? సాధ్యం కాకపోతే సాధ్యం కాదని చెప్పాలి, లేకపోతే ఏది సాధ్యమవుతుందో, ఎంత మేరకు సాధ్యమవుతుందో చెప్పాలి. ఇంతవరకు ఆ కమిటీ నివేదిక రాదు, ఆ కమిటీ ఎవరిని సంప్రదిస్తుందో తెలియదు. ఇప్పుడు తీరా రైతులు మరొకసారి ఆందోళనకు పిలిపించిన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్ ముండా అనేటువంటి ఆయన ఏం చెప్తాడు? ఇది మేము ఒక్కళ్ళనే చేసేది కాదు, రాష్ట్రాలతోటి సంప్రదించాలి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. రాష్ట్రాలతో సంప్రదించాలనేటువంటి విషయం మరి కేంద్ర మంత్రికి కానీ లేదా ప్రధానమంత్రికి కానీ ఇప్పుడే తెలిసిందా? సాగు చట్టాలు 3 సాగు చట్టాలు 2020లో తెచ్చినటువంటి సాగు చట్టాలు కరోనా సమయంలో ఆ రోజు ఆకస్మికంగా జూన్లో ఆర్డినెన్స్ ఇచ్చారు, సెప్టెంబర్లో వాటిని చట్టాలను చేశారు, మొత్తం ఇంప్లిమెంటేషన్ లో కూడా వెంటనే తీసుకొచ్చారు. అంటే కరోనా సమయంలో అంత హడావిడిగా చేసినటువంటి చట్టాల గురించి ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు కానీ, ఆ తర్వాత చట్టాలను రూపొందించేటప్పుడు కానీ వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. మరి రాష్ట్రాల అభిప్రాయాలను ఆనాడు ఎందుకు తీసుకోలేదు? అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఎందుకని ఈ ఎంఎస్పి దాని మీద చట్టబద్ధత గురించి రాష్ట్రాల అభిప్రాయాలు ఏమిటి అనేటువంటిది ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను అడిగిందా అంటే ఎప్పుడూ అడగలేదు. సో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం సార్ ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే విపక్షాలు కావాలని లోక్సభ ఎన్నికలకు ముందు రైతులను రెచ్చగొట్టారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు? ఇంతకు ముందు 2020-21లో ఆందోళన సాగించినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటిది వివిధ రైతు సంఘాలతో కూడినటువంటి ఒక సంయుక్త కమిటీ. ఇప్పుడు ఆందోళనకు పిలిపించింది ఆ కమిటీ కాదు. ఈ కమిటీ కూడా సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పి బ్రాకెట్ లో నాన్ పొలిటికల్, రాజకీయ రహిత రైతు సంఘాలని చెప్పాయి. మరి ఆనాడు ఉన్నటువంటి రైతు సంఘాలు కూడా రాజకీయ రహితమే. రైతు సంఘం అంటే రాజకీయ రహితమే, రైతులే. కాకపోతే ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్షాలు అవన్నీ కూడా మద్దతు ప్రకటించాయి బయట నుంచి. ఇవాళ కూడా ఈ రైతులు, ఈ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపునికి కూడా కాంగ్రెస్ పార్టీ లేదా వామపక్షాలు అన్ని కూడా మద్దతు ప్రకటించాయి. మీ డిమాండ్ న్యాయమైనదే అని. ప్రతిపక్షాలు చేస్తున్నది అనేటువంటి దాన్ని చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అవును కాదు? ఇప్పుడు మనం చూసాం ఆర్టికల్ 370ని ఎంత ఉదయం ప్రధానమంత్రి ఇంట్లో సమావేశం అయిపోయి 11 గంటలకి పార్లమెంట్కి వచ్చి సాయంత్రానికల్లా 370 ఆర్టికల్ రద్దు చేశారు. అంత వేగంగా దాన్ని చేయగలిగినటువంటి వాళ్ళు ఎంఎస్పి మీద ఎందుకని సంవత్సరాల తరబడి
సాగదీస్తున్నారు. దీని ఉద్దేశం ఏమిటనేటువంటిదే మనం ఇవాళ ప్రశ్న. సమాధానం చెప్పుకునేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు చెప్పాలి. సార్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన రైతుల అంశము అనేది ఒకటి ఫోకస్ అవుతుంది. రెండు, ఆనాడు తికాయత్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు, ఆయన కనిపించట్లేదు అనేది ఇంకొకటి. ఈ రెండింటికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు తికాయత్ ఇప్పుడు ఎవరైతే నేను చెప్పినటువంటి ఎస్కేఎం నాన్ పొలిటికల్ అనేటువంటి ఈ సంఘంలో తికాయత్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘం లేదు. అయితే ఆయన ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా అని మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల్లో ఉన్నాడు. ఇప్పుడు పిలిపించినటువంటిది తికాయత్ ఉన్నటువంటి సంఘం కాదు ఇది, ఈ సంస్థ. ఇది వేరే సంస్థ. అందుకని తికాయత్ కూడా మద్దతు ప్రకటించాడు దీనికి. తికాయత్ కూడా దీనికి మద్దతు ప్రకటించాడు. మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పాడు. ఇక్కడ సమస్య ఏంటంటే తికాయత్ ఉత్తర భారతదేశం లేకపోతే దక్షిణ భారతదేశం సమస్య కాదు. మీరు ఈ గతంలో జరిగినటువంటి పరిణామాలను ఇవన్నీ చూసినప్పుడు ఎఫ్సిఐ అనేటువంటిది హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరి మిగతా దేశంలో ఎక్కడా లేదు. మిగతా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏంటంటే తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో కానీ నేరుగా గోధుమలు లేదా వరి ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా ఎఫ్సిఐ కొనుగోలు చేయదు, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి ఎఫ్సిఐకి ఇస్తున్నాయి. కానీ పంజాబ్ లో లేదా హర్యానాలో డైరెక్ట్ గా ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది. అందుకని ఈ ఎఫ్సిఐని రద్దు చేయడానికి లేదా కనీస మద్దతు ధరని బొమ్ము చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల మీద వాళ్ళకి అది ప్రధానమైనటువంటి ఇవాళ కొత్తగా చేస్తున్నటువంటి కాదు కదా. పంజాబ్, హర్యానా రైతులు రైతోద్యమాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో ముందున్నారు, వాళ్ళు మేల్కొన్నారు. మిగిలినటువంటి వాళ్ళకి దాని మీద అంత అవగాహన ఉన్నా గానీ దాని గురించి సీరియస్ గా పట్టించుకోవట్లేదు. ఒక రాష్ట్రం చేసినా, రెండు రాష్ట్రాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మేము అమలు జరపడానికి ఒక కమిటీని వేసింది కదా. ఎందుకు వేసినట్టు? మీ మీరే చూసుకోండి అని చెప్పి అనలేదుగా సార్. ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా వెళ్తుందని అనిపిస్తుందా జరుగుతున్న పరిణామాలను బట్టి? ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని లేదా బీజేపీని గద్దె దించడానికి ఉద్దేశించినటువంటి ఆందోళన కాదు ఇది. రైతులు కోరుతున్నటువంటి కనీస మద్దతు ధరలకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించమని కోరుతున్నారు. ఆ సమస్యని పరిష్కరించినటువంటి ప్రభుత్వాన్ని గాని లేదా పార్టీలను గాని ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించేటువంటి దానికి సంబంధించినటువంటి అంశం వేరు. ఆ రైతు సంఘాలు ఏమి ఇంతవరకు అటువంటి పిలుపు ఏమి ఇవ్వలేదు. ఆ రైతు సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అందువలన ఇప్పుడు ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. ఎప్పుడైనా ప్రతిసారి మరి 2020లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆందోళన చేస్తే అప్పుడు కూడా ఇదే చెప్పారు కదా, ఇందులో ఖలిస్తానీలు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు, అసలు వీళ్ళు రైతులు కాదు అని ఆ రోజు ఏవైతే చెప్పారో మళ్ళీ అవే కబుర్లు వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళ చిత్తశుద్ధి ఏమిటి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది సమస్య. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు విశ్లేషణ అందించినందుకు. ఢిల్లీ వైపు అయితే హర్యానా, పంజాబ్ రైతులు దూసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ మీద రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న సరిహద్దుల్లో కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి కర్ణబేరి పగిలిపోయే సౌండ్ ఇచ్చేటువంటి సౌండ్స్ని పెట్టారు అక్కడ, సోనిక్ సౌండ్స్ అనేవి. అవి రైతుల ఆరోగ్యానికి కానీ రైతులకు కానీ ఇబ్బంది కలిగించేవి అని చెప్పి సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం ఇస్తుందా లేదనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.